హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి మనం కథ మీ అందరి మనసుకి ఎంతగానో నచ్చే అద్భుతమైన కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ నెంబర్ 52. ఈషా అద్వైత గారు మనకు అందించిన ఈ స్టోరీని అద్వైత గారి పర్మిషన్తోనే మీ అందరికీ చదివి వినిపిస్తున్నానండి. స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఈరోజు మనం కథలోకి వెళ్తే, లావణ్య పక్కన నిద్రపోతున్న సంయుక్త ఉలిక్కిపడి ఒక్కసారిగా నిద్రలేస్తుంది. టైం చూస్తే 4:30. ఈ నెల రోజులుగా ప్రతిరోజు అదే టైంకి లేవటంతో ఈరోజు కూడా అదే టైంకు ఆమెకు మెలకు వచ్చేస్తుంది. యుక్త అని జై పిలిచే పిలుపు ఇంకా చెవుల్లోనే తిష్ట వేసేసరికి ఒకసారి తల విదిల్చుకొని బ్రష్ చేయటానికి వెళ్తుంది. 6ంటికి తన అలారం మోగటంతో బద్ధకంగా నిద్రలేస్తుంది లావణ్య. వేసవికాలం కావటంతో అప్పటికే సూర్యుడు డ్యూటీ ఎక్కేయడంతో ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు. గుమ్మం ముందు చిమ్మటానికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ముగ్గు కూడా పెట్టేసి ఉండటంతో ఆశ్చర్యపోతుంది లావణ్య. పూజ గదిలోంచి వస్తున్న సాంబ్రాణి పరిమళం ఆ ఉదయాన్ని ఇంకాస్త ఆహ్లాదంగా మార్చటంతో కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ నీట్గా అరేంజ్ చేయడంతో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవడంతో సంయుక్తను వెతుక్కుంటూ మేడ మీదకి వెళ్ళేసరికి తన కాఫీ కప్ ప్లేట్తో ప్లెజెంట్ మ్యూజిక్తో తన డేని స్టార్ట్ చేసిన సంయుక్త మేడ మీద వాకింగ్ చేస్తూ కనిపిస్తుంది. సంయు అని తల్లి పిలిచిన పిలుపుకి సాంగ్స్కి రెస్ట్ ఇచ్చి ఏంటమ్మా అంటూ వెనక్కి తిరుగుతుంది సంయుక్త. నిద్రపోకుండా పొద్దున్నే లేచి పనులన్నీ చేశావా అని లావణ్య అడిగేసరికి మెలుగు వచ్చేసిందమ్మా అని చెప్తూ త్వరగా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చల్లారిపోతుంది అని చెప్తుంది సంయుక్త. జైన్ కూడా టిఫిన్కి పిలు అని చెప్పి వెళ్ళిపోతుంది లావణ్య. టిఫిన్ టైంకి పిలిస్తే లంచ్ టైంకి వస్తాడు, ఈయన ఏం చేస్తున్నాడో అనుకుంటూ కనిపిస్తున్న జై పీజీ వైపు చూస్తుంది. కాసేపు చూసి ఎవరు కనిపించక లోపలికి వెళ్ళిపోతుంది సంయుక్త. కరెక్ట్గా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంకి వస్తాడు జై. లావణ్య తినేసి స్కూల్కి రెడీ అవుతుంటే సంయుక్త టీవీ చూస్తూ తను వేసుకున్న దోశలు లాగిస్తుంది. గుడ్ మార్నింగ్ అని సడన్గా వినిపించిన వాయిస్కి ఆశ్చర్యంగా అతని వైపు చూసిన సంయుక్త ఎంత త్వరగా లేచావా అని అపనమ్మకంగా అడుగుతుంది. టెన్షన్తో నిద్ర పడితే కదా అంటూ ఆమె పక్కన కూర్చొని ఆమె తింటున్న దోశ పీస్ తన నోట్లో ఆమె చేతితోనే పెట్టించుకుంటాడు. నిద్రను తరిమేసేంత టెన్షన్ ఏమొచ్చిందిరా అని యుక్త అడిగితే, రాత్రంతా కర్ర పట్టుకున్న మా తాతయ్యే కనిపించాడు అని చెప్తున్న అతని మాటలకు గట్టిగా నవ్వేస్తూ మరో పీస్ అతని నోట్లో పెట్టి అతని కోసం మరో ప్లేట్ తీసుకురావడానికి వెళ్తుంది యుక్త. ఆమె వచ్చేలోపు ఆమె ప్లేట్ ఖాళీ అయిపోతుంది. ఆత్రం పక్షి, అది నా ఎంగిలి ప్లేట్ అని యుక్త అనేసరికి ఈరోజు ఏమైనా కొత్తగా తింటున్నావా ఏంటి అని జై అంటే, అమ్మ చూస్తుందని చిన్నగా కసిరి తను తీసుకొచ్చిన ప్లేట్లోంచి మరో 2 దోశలు అతనికి వేసి మిగిలిన 2 తను తింటుంది. నువ్వు పెట్టే ఫుడ్కి వెయిట్ గెయిన్ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెయ్యనగానే, నాదేలే, బాడీ లేని నీకు కాస్త దాన్ని పరిచయం చేస్తున్నాను అంటుంది యుక్త. టూ మచ్ యుక్త, ఫ్యాటే అయిపోతానే అని జై అంటుంటే, ఏంటి జై మళ్ళీ గొడవ పడుతున్నారు అంటూ అక్కడికి వస్తుంది లావణ్య. చూడండి ఆంటీ, బకాసురుడికి పెట్టినట్టు ఎన్ని పెడుతుందో అని జై అనేసరికి, అమ్మ జస్ట్ 5 తిన్నాడు, దానికే అరిచి గోల చేస్తున్నాడు అని అంటుంది యుక్త. ఇవేమైనా నార్మల్ దోశల్లా ఉన్నాయా, విస్తరాకుల్లా వేశావు, మీ ఇంట్లో ఇంతేగా తింటారు, అలవాటయ్యి అదే సైజు వేశాను అని యుక్త అంటే, గోల చేసేవంటే నోట్లో కారం పొడి కుక్కుతా అంటూ చిన్నగా బెదిరిస్తుంది. అంత పని చెయ్యకు, నా టంగుతో నాకు చాలా పనుంది అని అంటాడు జై. అవునవును, అబద్ధాలు చెప్పటానికి చాలా అవసరం అని యుక్త అనగానే చిరుకోపంగా చూస్తాడు జై. ఆఫీస్కి వెళ్తున్నావా అని యుక్త అడిగితే, లేదు మా ఇంటికి వెళ్తున్నాను అంటాడు జై. ఎందుకు అని సందేహంగా అడుగుతుంది సంయుక్త. మనిద్దరి విషయం ఇంట్లో ఓపెన్ చేయటానికి. అమ్మ గ్రాని కూడా విజయవాడ వస్తున్నారట, ముగ్గురు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒకేసారి కుండబద్దలు కొట్టి వచ్చేస్తాను అని చెప్తాడు జై.
వాళ్ళెందుకు వచ్చేసారు, జాతర ఉందిగా ఊళ్ళో అని యుక్త అనేసరికి అప్పటికి మళ్ళీ వెళ్తారంట. చాలా రోజుల నుంచి ఇంట్లో ఎవరు లేక ఇల్లంతా డర్టీగా అయిపోతే క్లీనింగ్ కోసం అమ్మ కొడుకు కూడా లేకుండా తనేం చేస్తుందని గ్రాని కూడా స్టార్ట్ అయిందంట. పెద్దనాన్న అనంతపూర్ వెళ్తుంటే వీళ్ళు విజయవాడ స్టార్ట్ అయ్యారు. ఈవినింగ్కి రీచ్ అవుతారు అని జై చెప్తూ ఉంటే, మరి నువ్వెందుకు ఈరోజే వెళ్తున్నావు అని అడుగుతుంది యుక్త. డైరెక్ట్ విజయవాడ వెళ్ళటం లేదు, నాకు వేరే వర్క్ ఉంది. అవన్నీ కంప్లీట్ చేసుకొని రేపు ఈవినింగ్కి విజయవాడ వెళ్తాను. ఎల్లుండి మార్నింగ్ మన విషయం ఇంట్లో చెప్తాను. అప్పటికి అన్నయ్య కూడా వస్తా అన్నాడు అని చెప్తూ ఉంటాడు జై. ఫ్రైడే కల్లా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసి భరత్ అంకుల్ని తీసుకొని ఇక్కడికి వస్తా అని జై చెప్పేసరికి, ఇప్పటివరకు చాలా పీస్ఫుల్గా ఉన్నాను, మొత్తం నా పీస్ని లాగేసుకున్నావు అని అంటుంది యుక్త. ప్రతి వైఫ్ తన హస్బెండ్ బాధ్యతలు సగం మోస్తుందట, అందుకే నీకు నా టెన్షన్లు సైతం సగం షేర్ ఇచ్చేశాను అని అంటాడు జై. ఇప్పుడు మైండ్ కాస్త రిలీఫ్గా ఉందని నవ్వుతూ కన్ను కొట్టి బాయ్ ఆంటీ అని చెప్పేసి వెళ్ళబోతాడు. జై కాఫీ తాగి వెళ్ళు అని అనేసరికి సమ్మర్లు నో కాఫీ అని అరుస్తూ తన బైక్ స్టార్ట్ చేస్తాడు జై. ఇక ఇటువైపు బ్రేక్ఫాస్ట్ చేశాక నలుగురు కలిసి రిషిని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. భరత్ మరో డాక్టర్ని మీట్ అవ్వటానికి వెళ్తే వీళ్ళు నలుగురు వెయిటింగ్ లాంజ్లో వెయిట్ చేస్తూ ఉంటారు. కౌశల్ ఆ హాస్పిటల్ని పరిశీలిస్తూ ఉంటే అతని చేతిని చుట్టుకొని కూర్చున్న రిషి, హాస్పిటల్ చూస్తున్నావా అని నెమ్మదిగా అడుగుతుంది. అవును అంటాడు కౌశల్. పర్లేదు బాగానే ఉంటుంది, అందుకే ఇక్కడ ట్రీట్మెంట్కి డాడీస్ ఇద్దరు సాలరీ సరిపోవటం లేదు అని రిషి చెప్పేసరికి, నువ్వు ఆల్రెడీ హాస్పిటల్ని చూసావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు కౌశల్. నన్ను అడ్మిట్ చేసేసరికి నా కళ్ళెం పూర్తిగా పోలేదు అని రిషి చెప్తే, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు కౌశల్. యాక్సిడెంట్లో నా కన్ను పక్కడున్న నర్వ్కి గాయమైంది, చిన్న గాయం అనుకొని వదిలేశారు. కొన్ని డేస్కి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఆ కన్ను పోయింది. వెంటనే నన్ను ఈ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. బట్ అప్పటికే లేట్ అవ్వటంతో మెల్లగా లెఫ్ట్ ఐ మసగ్గా మారి లాస్ట్కి దాని చూపు కూడా పోయింది అని ఆమె చాలా సింపుల్గా చెప్పినా తీసుకోవటం అతని వల్ల కాలేదు. ట్రీట్మెంట్లోని నిర్లక్ష్యం వల్లే ఆమె తన చూపును కోల్పోయిందని అర్థమై అతడి మనసుకి భారంగా మారుతుంది. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఎవరైనా డొనేట్ చేస్తే నా కళ్ళు గుండె ఒకేసారి మార్చేయటానికి రెడీగా ఉన్నారు. అప్పుడు నీ దగ్గరలో నేను లేను కదా, ఎవరో ఎందుకు, ఇప్పుడు నా హార్ట్ ఇచ్చేనా అని ఆమె నుదుటిన చిన్నగా ఢీ కొడతాడు కౌశల్. ఎన్ని గుండెలున్నాయేంటి నీ దగ్గర అని రిషి అడిగేసరికి, ఉన్నది ఒకటే, అది నీకే ఇచ్చేస్తా అని అంటాడు కౌశల్. అప్పుడైనా నువ్వు చప్పున అతడి పెదవుల మీద చేతిని ఆంచి, ఇవన్నీ వద్దు సరదా కూడా అని నొచ్చుకుంటుంది రిషిక. ఆమె చేతి మీద చిన్నగా ముద్దు పెట్టి ఇద్దరి చేతులు పెనవేస్తాడు కౌశల్. నీకేం కాదు, హార్ట్ ఖచ్చితంగా సెట్ అవుతుంది. నీది కాని హార్ట్లో నాకు ప్లేస్ ఉన్నా లేకున్నా నీ బ్రెయిన్లో మాత్రం ప్లేస్ నాకే ఇచ్చే. నీ అణువణువు నన్నే నింపేసుకో బుజ్జి. నేను హార్ట్స్ ఎక్స్చేంజ్ అని డ్రామాటిక్గానే అన్నాను, బికాస్ నా లైఫ్ని ఎండ్ చేసుకొని నీకు లైఫ్ ఇచ్చాక నేను లేని లైఫ్ ఒంటరిగా ఉండగలవా? నువ్వు లేని లైఫ్ నేను ఊహించగలనా? ఇద్దరం కలిసే ఉండాలి బుజ్జి, ఇట్స్ మై డ్రీమ్ అని అంటూ, దీన్ని స్వార్థం అని కూడా అంటారు అంటూ కవ్విస్తుంది రిషి తన కళ్ళు తుడుచుకొని. అవునేమో, లేదంటే నేను నీకు హార్ట్ ఇచ్చి చచ్చిపోతే నీ లైఫ్లోకి ఇంకో హీరో వచ్చి నీ లైఫ్కి హ్యాపీ ఎండింగ్ ఇస్తాడనుకున్నావా అని అంటూ, నేను ఇవ్వనిస్తానా అలా అని అంటాడు కౌశల్. సెల్ఫిష్ నువ్వు, పక్కా సెల్ఫిష్. కాకుంటే నీ అంత కాదు, నీకేదైనా జరిగితే నాకు ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ చేస్తారు. సో ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్ అని కౌశల్ అంటూ ఉంటే, అంటే పెళ్ళి చేసుకుందామని అంటూ అతడి నడుము గిచ్చేస్తుంది రిషి. పెద్దవాళ్ళ మాటకి తల వంచాలి కదా రిషి అని బాధ నటిస్తూ కౌశల్ చెప్పేసరికి, చాలు చాలే ఇప్పటికే ఎక్కువైందని సీరియస్గా అంటుంది రిషి. అతడు సన్నగా నవ్వేసరికి, అలాంటి ట్రయల్స్ వేస్తే దయ్యమై మీ ఇద్దరి మధ్యలో దూరుతా అని అంటూ నైట్ చెప్పానుగా, బాగా గుర్తుపెట్టుకో అని బెదిరిస్తున్నట్టు ఆమె చెప్పేసరికి, సరే హిట్లర్ మేడం అంటాడు ఆమె బుగ్గలు లాగుతూ. ఈ హ్యాబిట్ వదలవా, ఎవరైనా చూస్తారు వదులు అని రిషి అంటుంటే, ఇక్కడ ఎవరు లేరు
అని కౌశల్ చెప్తాడు. డాడీస్ లేరా ఇక్కడ అని రిషి అడిగేసరికి మనకు ప్రైవసీ ఇస్తూ వాళ్ళు దూరంగానే కూర్చున్నారు అని చెప్తాడు కౌశల్. ఫస్ట్ టైం అనిపిస్తుంది ఆమెకు తనకు తన తండ్రులకు కాస్త స్పేస్ వచ్చిందని. ఎప్పుడూ వాళ్ళ చేతిని పట్టుకుని కూర్చునే తను మొదటిసారిగా కౌశల్ చేతిని వదలడం లేదు. పక్కనే కూర్చున్న వంశీ శ్రీకాంత్లకు వాళ్ళ మాటలు వినిపించకున్నా చేతులు కాళ్ళు కనబడేసరికి ఇద్దరు చిన్నగా నవ్వుకుంటారు. మనం ఈ వరల్డ్ మొత్తం జల్లెడ పట్టిన రిషికి ఇంతకంటే బెస్ట్ హస్బెండ్ని తీసుకొచ్చే వాళ్ళం కాదేమో అంటాడు శ్రీకాంత్. అవును, రిషి హెల్త్ త్వరగా నార్మల్ అయితే ఇద్దరు ఇక లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారని అంటాడు వంశీ. ఈలోపు డాక్టర్ పిలవడంతో ముగ్గురు రిషిని తీసుకొని లోపలికి వెళ్తారు. భరత్తో పాటు మరో ఇద్దరు రిషిని చెక్ చేశాక ఆమెకు చేయాల్సిన టెస్టులన్నీ ప్రిస్క్రైబ్ చేస్తారు. వాటి రిపోర్ట్స్ వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. అవన్నీ చెక్ చేశాక భరత్ తెప్పించిన ఇంజెక్షన్ డోసు లిమిట్ సజెస్ట్ చేసి 1 మంత్కి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్స్ ముగ్గురు కలిసి. ఎప్పుడూ చెప్పే మాటే, అందులో ఎటువంటి మార్పు లేదు. పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పటికి దొరుకుతుందో అనుకుంటూ బిల్ పే చేయడానికి వంశీ వెళ్తే కుమిలిపోయే మాట వినలేదని తృప్తి పడుతూ మెడిసిన్స్ తీసుకురావడానికి శ్రీకాంత్ వెళ్తాడు. ఇద్దరికీ ఉన్నది ఒకటే అకౌంట్ కాబట్టి ఈసారి అమౌంట్ సరిపోతుందో లేదో అనుకుంటూ టెన్షన్ పడ్డ ఇద్దరిని రిలీఫ్ చేస్తూ కౌశల్ అప్పటికే రోజుకి 1,00,000 చొప్పున తన అకౌంట్ నుంచి మనీ వాళ్ళకి గత 5 రోజులుగా ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నాడు. ఆ విషయం బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాక ఇద్దరికీ అర్థమవుతుంది. కానీ వంశీలో ఒక్కటే భయం. నీ కూతుర్ని బ్రతికించుకోవటానికి డబ్బు లేక నా మనవన్ని ట్రాప్ చేశావా అని తండ్రి అపార్థం చేసుకుంటే తను ఈజీగా తీసుకోగలడా అని బాధగా అనుకుంటూ బిల్ పే చేసి కౌశల్ రిషి దగ్గరికి వస్తాడు. ఇక ఇటువైపు చైతన్యని ఒకసారి లైవ్లో చూసి విజయవాడ వెళ్ళిపోతాడు జై. హఠాత్తుగా ఊడిపడ్డ మనవన్ని ఆశ్చర్యంగా చూస్తుంది కమలాక్షి బామ్మ. ఏంట్రా సడన్గా వచ్చావు, సంయుక్త ఎక్కడా అని అడుగుతుంది సావిత్రి. తను రాలేదమ్మా అని చెప్పి బయటే కాళ్ళు కడుక్కొని తన బ్యాగ్తో లోపలికి వస్తాడు జై. ఒంటరిగా వదిలేసి వచ్చావా అని మరింత ఆశ్చర్యంగా అడుగుతాడు సంతోష్. అబ్బా, మీ క్వశ్చన్స్కి కాసేపు ఫుల్ స్టాప్ పెడితే మీ క్వశ్చన్స్కి ఇవ్వాల్సిన ఆన్సర్స్ అన్నీ నేను ఇస్తా అంటాడు జై. చెప్పు ఏం చెప్తావో అని కోపంగా అడుగుతుంది బామ్మ. ఒసే ముసలి, నేనంటే ఎందుకే నీకంత కక్ష అని జై అంటే పెళ్లి చేసుకునేటప్పుడు మాకు మాటైనా చెప్పలేదు. డైరెక్ట్గా పిల్లని మన ఇంటికి తీసుకురాకుండా మీ తాతింటికి తీసుకెళ్ళావు. పోన్లే అని సర్దుకున్నాను. కనీసం ఇప్పుడైనా అమ్మాయిని కాపురానికి తీసుకొచ్చావా? అసలు కోడల్ని అత్తారింటికి తీసుకొచ్చే ఉద్దేశం ఉందా లేదా నీకు? డైరెక్ట్గా తీసుకొస్తే నువ్వు తిడతావేమో అని తీసుకురాలేదు. నేనెందుకు తిడతానురా? హైదరాబాద్లో ఒంటరిగా ఎలా ఉంటుంది? పైగా వాళ్ళ నాన్న కూడా బెంగళూరు వెళ్ళాడుగా. వాళ్ళ అమ్మ దగ్గర వదిలావా ఏంటని సందేహంగా అడుగుతుంది బామ్మ. గ్రానీ, డాడీ, అమ్మ అని ముగ్గురిని నీరసంగా పిలుస్తూ నేను చెప్పేది వినండి అంటూ వెంటనే మెయిన్ డోర్ లాక్ చేసేస్తాడు. దీపాలు పెట్టేవేళ తలుపులు మూస్తావేంట్రా దద్దమ్మ అని బామ్మ తిడుతూ ఉంటే, నువ్వు నన్ను తిట్టే తిట్లు, అమ్మ కొట్టే దెబ్బలు, డాడీ అరిచే అరుపులు బయటకు వినిపించకూడదని చెప్తాడు జై. నీ వాలకం చూస్తుంటే ఏదో జరిగిందని క్లియర్గా అర్థమైంది. ఏం చేసి వచ్చావు, సంయుక్త ఎక్కడని అప్పటి వరకు నవ్వుతున్న సంతోష్ ఒక్కసారిగా సీరియస్గా మారిపోయి అడుగుతాడు. సావిత్రి కూడా టెన్షన్గా చూడటంతో ఏం చేసి వచ్చావురా అని బామ్మ కూడా కంగారుగా అడుగుతుంది. నాకు అసలు పెళ్ళే కాలేదు అని నెమ్మదిగా చెప్పి వాళ్ళ ముగ్గురి రియాక్షన్ని భయంగా చూస్తాడు జై. జోక్స్ చేయటానికి ఒక టైం అంటూ లేదా అని సీరియస్గా అడుగుతాడు సంతోష్. నిజం డాడీ, నేను యుక్త పెళ్లి చేసుకోలేదు. తనని నా వైఫ్గా యాక్ట్ చేయమని తీసుకొచ్చాను. నిజానికి తను నా బెస్ట్ ఫ్రెండ్. తాతయ్య పెళ్ళి అంటూ రోజు గోల చేస్తూ ఉంటే వేరే దారి లేక యుక్తాని మన ఇంటికి తీసుకొచ్చాను. ఈ విషయం ఆంటీకి కూడా తెలియదు అని జై చెప్పేసరికి మరి భరత్ ఎవరు అని అప్పటికే సగం విషయం అర్థం కావటంతో కోపంగా అడుగుతుంది బామ్మ. తనకి సంయుక్తకి ఎటువంటి రిలేషన్ లేదు. అంకుల్ని కూడా నేనే ఇరికించాను అని చెప్తాడు జై.
ఈ విషయాలన్నీ వంశీ, శ్రీకాంత్, ముఖ్యంగా కౌశల్కి తెలిసే జరిగాయా అని అప్పటి వరకు తనలో కోపం అన్న యాంగిల్ని కొడుక్కి చూపించకుండా దాచిన సంతోష్ మొదటిసారి దాన్ని బయటకు తీస్తాడు.